వెల్కమ్ టు 9 వైబ్స్. నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ తీవ్రమైన పక్షపాతంలో నిర్ణయం తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరి విషయంలో రాజకీయ సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎలా నియమించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని వారికి సమాధానం చెప్పే తీరాలని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ బంధంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఏరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా గత కేబినెట్ నామినేట్ చేస్తే వారికి రాజకీయ సంబంధాలున్నాయని చెప్పి గవర్నర్ తిరస్కరించారు. ఈ రోజు వస్తున్న వార్తల ప్రకారం ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం మరొకరిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ లేఖ రాగానే ఆగమేఘాల మీద ఆమోదించారు. శ్రవణ్ సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు. రాజ్ భవన్ కూడా ప్రజల డబ్బుతోనే నడుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరికే బాధ్యుడు కాదు, రాష్ట్ర ప్రజలకి బాధ్యులు అనే విషయం తెలుసుకోవాలి. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యం ఈ రోజు ఎందుకు కనిపించడం లేదు? కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా? ఈ పరిణామం కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను తెలియజేస్తున్నది అని ఆరోపించారు. మంచి పదవిలో మంచి ముహూర్తాన సీట్లో కూర్చోబెట్టినంత మాత్రాన నీచ మానవులు బుద్ధి మార్చుకోరని సీఎం రేవంత్ రెడ్డి ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అదే అహంకారం వెక్కిలితనం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఇంకా అధికార పక్షమని, కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షంలో ఉన్నదని సీఎం అనుకుంటున్నారు. కాంగ్రెస్ కు చేతనైతే ఇచ్చిన 420 హామీలను అమలుపరచాలి, 6 గ్యారంటీలను అమలు చేయాలి. రాజకీయాల్లో ఇలాంటి కుసంసారులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవు. కాంగ్రెస్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారు. ఎన్ని చేసినా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా వెంటాడుతాం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవులకు ఒకేసారి రాజీనామా చేస్తే ఒకే బ్యాలెట్ పేపర్ పై ఒకేసారి ఎన్నిక జరగాల్సి ఉండగా 2 వేర్వేరు ఎన్నికలు ఎలా నిర్వహించారని కేటీఆర్ ప్రశ్నించారు. అలా చేసినందువల్లనే 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కు దక్కాయని ఆరోపించారు. వాస్తవంగా అందులో ఒకటి బీఆర్ఎస్ కు రావాల్సి ఉండేదని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలవగా ఎమ్మెల్సీలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ఇదంతా బీఆర్ఎస్ ను ఖతం చేయాలని బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ కు జాకీలు పెట్టి నిలిపే ప్రయత్నం జరుగుతుందని, దానికి బీజేపీ మద్దతుగా నిలుస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీజేపీది ఫెవికాల్ బంధమని ప్రజలకు తెలుస్తుందని బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఇటీవల కాంగ్రెస్ బీజేపీ కొట్టుకోవద్దు, బీఆర్ఎస్ అంతం చేద్దామని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. గుంపు మేస్త్రి కూడా ఇదే మాట చెప్పారని అన్నారు. కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్నారు. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడో చెప్పినారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం, ఈ రకమైన ఒక వెకిలి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటూ ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. అందుకే వాళ్ళు చూస్తే మీరు మా మీద ఆడిపోసుకుంటున్నారు. మీకు అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది. మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టిపోసుకోవడం ఎందుకు? శాతనైతే మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి. శాతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా, మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు. కానీ మేము ప్రజల తరపున మాత్రం వారిచ్చిన 420 హామీలు, అందులో 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు,
వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు, కుయుక్తులు. కాంగ్రెసు బీజేపీల ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు, మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు. ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు. వెంటనే ఒకటే బుల్లెటిన్లో ఎలక్షన్ కమిషన్కి నివేదించారు 2 ఖాళీలు వచ్చినాయని. అది కూడా ఒకటే కోట, ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు, వేరు కేటగిరీలు కూడా కాదు. మరి ఉప ఎన్నికలు పెట్టాలా? ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోటా కాబట్టి, ఓటరు కూడా మళ్ళీ వారే కాబట్టి, మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి. ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి. ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు రేవంత్ రెడ్డి గారు పోతారు, అమిత్ షా గారిని కలుస్తారు, గంట తర్వాత బులెటిన్ వస్తుంది 2 ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి. ఎందుకు 2 వేరువేరు ఎన్నికలు? 2 ఒకేసారి జరుగుతేనేమో ఒకటి కాంగ్రెస్కి వస్తుంది, ఒకటి మా పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్కి వస్తుంది. కానీ 2 ఎన్నికలు అలగలగ్ జరిగితే 2 కూడా కాంగ్రెస్కే పోతాయి. అంటే ఈరోజు కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపుతున్నది, కాంగ్రెస్కు ఇతోధిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెసు బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నిన్న మొన్నటిదాకా మా మీద దుమ్మెత్తి పోసినారు, మీరేదో బీజేపీతో అంటగాగుతున్నారని. కానీ ఇవాళ ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది. మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుండు కాదు, ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 Vibes.